మీరుపేట వెంకటమాధవ హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఇప్పటికి కూడా గురుమూర్తి హత్య చేశారని చెప్పేసి అయితే పోలీసులు నిర్ధారణ రాలేకపోతున్నారు. అయినప్పటికైతే విచారణ అయితే కొనసాగుతుంది. మిస్సింగ్ కేసును అయితే హత్య కేసుకి అయితే పోలీసులు కన్వర్ట్ చేశారు. కానీ అందుకు తగ్గట్లుగా ఆధార్ సేకరించడానికి అయితే పోలీసులు కష్టపడుతున్నారు. తాజాగా అయితే గురుమూర్తి కాల్ డేటాను అయితే పోలీసులు సేకరించారు. ఈ సేకరించిన కాల్ డేటా ప్రకారం అయితే హత్య తర్వాత గురుమూర్తి 8 ఫోన్ కాల్స్ మాట్లాడినట్లయితే పోలీసులు గుర్తించారు. ఇందులో ఒకటి బడంగ్పేటలో ఉన్న తన సోదరితో మాట్లాడాడు. ఆ తర్వాత తన స్నేహితుడు కూడా గురుమూర్తి మాట్లాడినట్లయితే పోలీసులు గుర్తించాడు. తన స్నేహితుడికి సినిమా టికెట్లు కూడా గురుమూర్తి బుక్ చేసినట్లయితే పోలీసుల విచారణలో తేలింది. దీంతో గురుమూర్తి స్నేహితుడిని అయితే పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ హత్య ఎలా చేశారని చెప్పేసి కూడా ఇప్పటికి కూడా ఒక మిస్టరీగానే ఉంది. మనం చూసుకున్నట్లయితే ముక్కలు చేసి బాకెట్లో వేశారని కొందరు, కుక్కర్లో వేశారని కొందరు, ఇలా రకరకాల వర్షన్స్ అయితే బయటకు వస్తున్నాయి. అయితే పోలీసులు వీటిని అయితే ఖండిస్తున్నారు. ఖచ్చితమైన మనం ఎలా జరిగిందో ఇప్పటికి కూడా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నామని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా యాక్సే బ్లేడ్తో అయితే బాడీని 4 భాగాలుగా చేశారని చెప్పేసి అయితే సమాచారం అయితే అందుతుంది. మొదటగా మొండాన్ని తలను వేరు చేశాడు యాక్సే బ్లేడ్తో. ఆ తర్వాత మిగతా బాడీ పార్ట్స్ని కూడా కోసినట్లయితే మనకైతే సమాచారం అందుతుంది. దీనిపై పోలీసులు కూడా ఇప్పటికి వరకు కూడా ఒక క్లారిటీ రాలేకపోతున్నారు. ప్రస్తుతానికైతే సాంకేతిక కారణాలతో అంటే సాంకేతిక ఆధారాలను అయితే సంపాదించే ప్రయత్నంలో చేస్తున్నారు. ప్రస్తుతానికైతే DNA టెస్ట్ అయితే కొనసాగుతుంది. ఆ ఇంట్లో వెంకటమాధవకి చెందిన వెంట్రుకలతో పాటు కొన్ని గాజులు కావచ్చు, అలాగే రక్తం మరకలు కావచ్చు, ఒక టిష్యూ పేపర్ కావచ్చు, ఒక కడాయి, అలాగే రైస్, అది ప్రెషర్ కుక్కర్, బాకెట్ అంటే 25 లీటర్స్ల పెయింట్ బాకెట్, అలాగే ఆ హీటర్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిపై ఏమైనా మరకలు ఉన్నాయని చెప్పేసి అయితే క్లూస్ టీమ్ అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ప్రస్తుతానికైతే DNA టెస్ట్ అయితే కొనసాగుతున్నట్లయితే మనకు తెలుస్తుంది. DNA టెస్ట్ తర్వాత పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పటికైతే మీరుపేట వెంకటమాధవ హత్య కేసు అయితే మిస్టరీగానే ఉందని మనం భావించవచ్చు. అన్ని ఛానల్లో ముక్కలు చేశారని చెప్పినప్పటికీ కూడా దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆధారాలు లేవు. గురుమూర్తి మాత్రం పోలీసుల విచారణలో సహకరించడం లేదు. ఒకసారి తానే చంపేసి మొత్తం బాడీని చెరువులో వేసినని ఒకసారి, లేదు ముక్కలు చేసి వేసినని ఒకసారి, లేకపోతే భాగాలుగా విడదీసి వేసినని మరొకసారి అయితే గురుమూర్తి సమాధానం చెప్తున్నాడు. ఈ విచారణలో ఒక్కోసారి గురుమూర్తి ఉన్నట్టుండే కళ్ళు తిరిగి పడిపోతున్నట్టు కూడా చేస్తున్నట్లయితే పోలీసులు చెప్తున్నారు. సో ఈ కేసు అయితే పోలీసులకు క్రిటికల్గా మారింది. అయితే 2-3 రోజుల్లో అయితే ఈ కేసుపై క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది.